పొలిటికల్ లీడర్లే కాకుండా పొలిటికల్ లీడర్లే అబద్ధాలు ఆడతారు అనుకుంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా, అది కూడా హైడ్రా కమిషనర్ లాంటి హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇంత పెద్ద అబద్ధాలు ఆడతాడని మేము అసలు ఊహించుకోలేదు. ఇది వారి ఎవరి ప్రెజర్ మీద ఆడుతుంది అనేది వారికే తెలుసు. కాంగ్రెస్ గవర్నమెంట్ పైన వి హనుమంతరావు ప్రజలతో ఆడుతుండ అనేది వారికి విషయం. ఇవాళ నేను పొద్దున్న లేవగానే ఇవాళ సీదా పోలీసు వాళ్ళు వచ్చేసి నన్ను హౌస్ అరెస్ట్ చేసి, ఎందుకని చెప్తే అప్పుడు చెప్పినారు ఇట్లా కమిషనర్ హైడ్రా వస్తున్నాడు బతుకమ్మకుంట లాంటికి, మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఆయన వచ్చి సర్వే కోసం వస్తున్నాడు, మీరు వెళ్ళొద్దు అని అన్నారు. మా పర్మిషన్ లేకుండా నా పొజిషన్లో ఉందని ఆల్రెడీ లాస్ట్ టైం గవర్నమెంట్కు రాసినాము, హైడ్రా కమిషనర్కు రాసినాము. ఇది మా ప్రైవేట్ పట్టా ల్యాండ్, నా పొజిషన్లో ఉంది. మా ప్రైవేట్ లిటిగేషన్ మాకు మెయిన్ ఓనర్స్కు ఒరిజినల్ ఓనర్స్కు ఒక స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ నడుస్తూ ఉంది. పొజిషన్ నా పొజిషన్లో ఉంది. అది కూడా ఆయనకు కూడా ఇచ్చినాము. గవర్నమెంట్ కూడా మన ప్రీ నోటిఫికేషన్ ఉందంటే అది ఎంత ఫ్రాడులెంట్గా ప్రీ నోటిఫై అయిందో అనేది కూడా మొత్తం డిస్క్రైబ్ చేస్తూ దాని ప్రీ నోటిఫికేషన్లకి తీసేయాలని కూడా మేము గవర్నమెంట్కి ఇచ్చినాము. ప్రీ నోటిఫికేషన్ టైటిల్ తోటే మీకు తెలుస్తుంది, నోటిఫికేషన్ లేనట్టే లెక్క కదా. నోటిఫికేషన్ అంటే ప్రీ నోటిఫికేషన్ అనే ప్రసక్తి ఉండేది కాదు. అది వాటర్ బాడీ కాదు, వేకెంట్ ల్యాండ్ అనేసి మేము టీఎస్ఎల్ఆర్ చూపించినాము, సేత్వారి కాపీ చూపించినాము, దాంట్లో కూడా కుష్కి ఉన్నది, టౌన్ సర్వే రిజిస్టర్ కూడా చూపించినాము, అది వేకెంట్ ల్యాండ్ ఉన్నది. వేకెంట్ ల్యాండ్ అనేసి మొత్తం అన్ని ప్రూఫ్ ముటేషన్ చూపించినాము. ఏదో వింగల్ వెంకటరామరెడ్డి గారు సయ్యద్ ఆజం వాళ్ళ ఫ్యామిలీస్ పైన ముటేషన్ చేసినారు, దాంట్లో కూడా డ్రై ల్యాండ్ అనేసి RORలో రికార్డ్ చూపించినా. ఇవన్నీ కూడా మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేసినాము. ఇది ఫస్ట్ హైడ్రా కమిషనర్కు ఆగస్టులో సబ్మిట్ చేసినాము, తర్వాత గవర్నమెంట్కు మొన్న అక్టోబర్లో సబ్మిట్ చేసినాము 22వ తారీఖు నాడు, దాన్ని డీనోటిఫై చేయమని. ఆ కాపీ హైడ్రా కమిషనర్ గారు కూడా ఇచ్చిన. ఇవి ఇచ్చినాక కూడా మా ప్రైవేట్ ల్యాండ్ అని మాకు ప్రతి డాక్యుమెంట్ వాళ్ళకి ఇచ్చినాక, నేను పొజిషన్లో ఉన్నాక కూడా ఇవాళ మాకు ఏది ఇంటిమేట్ చేయకుండా వారు సీదా వచ్చేసి ఇప్పుడు అక్కడ జేసీబీలు బుల్డోజర్లు పెట్టారని నిన్న జేసీబీలు పెట్టేసి చేస్తూ ఉన్నారు. మా వాళ్ళని అందరిని, మా సెక్యూరిటీ గార్డులను వాళ్ళనంతా పోలీసు వాళ్ళని తరిమించి కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి రంగనాథన్ గారితో లోపలికి వెళ్ళేసి జేసీబీని ఇన్స్టాల్ చేసినారట. రంగనాథన్ గారు కూడా ఇవాళ మీడియాకి ఇస్తూ చెప్పినారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. ఇలాంటి ఇంత పెద్ద అబద్ధాలు ఆడతారని నేను సర్ప్రైజ్ అయినాను. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దానికి కమిషనర్ హైడ్రా గారి పైన మరియు ఆయన వెంబడొచ్చిన లోకల్ కాంగ్రెస్ లీడర్లు మరియు వేరే లీడర్ల పైన కూడా ఎవరైతే మా ల్యాండ్లోకి ఎంటర్ అయినారో ఇల్లీగల్గా వారిపైన కూడా ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి వస్తున్నాను. వారిపైన తగిన క్రిమినల్ ఇంటిమిడేషన్, క్రిమినల్ ట్రెస్ పాసింగ్, డ్యామేజింగ్ ఆఫ్ అవర్ ప్రాపర్టీ పైన కూడా కంప్లైంట్ ఇచ్చేస్తున్నాము. దీనిపైన మేము హైకోర్టు కూడా వెళ్తాం. వెళ్ళేసి తగిన రీతిగా దీన్ని న్యాయస్థానం జ్యుడిషియరీ ఉన్నది. వీళ్ళంతా బుల్డోజ్ చేసినా కానీ ఆశ్చర్యం ఏంటంటే పట్టా ల్యాండ్ వాళ్ళది కానే కాదు, చూపించినాక కూడా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయించి ఏదైతే మేమున్నామో మాకు సీఎంఏ కూడా ఉంది, డిగ్రీ ఉన్నది నా ఫేవర్లో. ఒక ఎల్ఆర్ నాకు అగేన్స్ట్ ఇంజెక్షన్ వేస్తే డిగ్రీ నా ఫేవర్లో ఇచ్చినట్టు సీఎంఏ కూడా నా ఫేవర్లో ఉంది. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సబ్డ్యూటీస్ నడుస్తూ ఉన్నది నా పొజిషన్ ఉంది. మాకు ఇంటిమేషన్ లేకుండా ఇంత బుల్డోజింగ్ చేస్తారు, ఇంత అన్యాయంగా కాంగ్రెస్ పాలిస్తుందని నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఒక డెమోక్రటిక్ గవర్నెన్స్ తిరగలేదు, మొనార్కీ తిరిగా ఉంది. మేము తిరగని ఖండిస్తూ దీన్ని డెఫినెట్లీ ఎదుర్కొంటాము. దీంట్లో ఎక్కడ మేము ఇంకా అడిగేసేది లేదు. నా ప్రాపర్టీని ఎట్లాగో నేను పోనీయను. వాళ్ళు ఏదో ఇంత పవర్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం నడదు. దీన్ని తగిన రీతిలో మేము కోర్టు మెట్లు ఎక్కుతాము. కోర్టు నుండి తగిన రీతిలో గవర్నమెంట్కి బుద్ధి చెప్పిస్తాము. మొత్తం ఇప్పుడు ఉన్నది 7 ఎకరాల 15 గుంటలు. దాంట్లో 7 ఎకరాల 15 గుంటల్లో 2 ఎకరాలు ఇల్లీగల్గా స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇల్లీగల్గా ఆక్యుపై చేసినారు. వాళ్ళకి ఎట్లా మా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అయినాక వాళ్ళని ఎట్లాగో అన్నట్టు వికెట్ చేయించేది ఉంది. అది కాక 5 ఎకరాలు ఒక ఓపెన్ స్పేస్ ఉన్నది అనమాట. దానికి మా సేల్ డీడ్ కంక్లూడివ్ సేల్ డీడ్ కోసం మేము ఆగున్నాం. ఎందుకంటే ఏది చేసినా మేము లీగల్లీ రైట్ఫుల్లీ చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. ఈ లోపల కాంప్రమైజ్ కూడా వాళ్ళు వచ్చినారు ముందరికి, మెయిన్ ఒరిజినల్ ఓనర్స్ కూడా, అవి కూడా నెగోసియేషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ లోపల స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కూడా చీఫ్ ఎవిడెన్స్లు 2 అయిపోయినాయి, ఒక 2 ఉన్నాయి మిగతాయి. సో ఈ లోపల గవర్నమెంట్ వి హనుమంతరావు గారి ప్రెషర్ పైన గవర్నమెంట్ మిస్యూజ్ చేస్తూ ఉన్నది. వి హనుమంతరావు గారు పోయే ముందు కూడా ఇంత దురాక్రమణాలకు ఇంత దుష్టుడు అని జనాలకు చెప్తా ఉన్నాడు. మాకు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మాకేం కాదు, డిలే అవుతుండొచ్చు లిటిగేషన్లో. జ్యుడిషియరీ ఉన్నది, మేము రైట్ఫుల్గా ఉన్నామని మాకు తెలుసు. ఏంటంటే టైం డిలే అవుతుంది కానీ జ్యుడిషియరీ మాకు ఎట్లాగూ సేవ్ చేస్తుందని, ప్రజల మేము సేవ్ చేస్తుందని నమ్మకం మా అందరు జ్యుడిషియరీ పైన ఉంది కనుక దాన్ని అప్రోచ్ అవుతాం. కానీ దీంట్లో కాంగ్రెస్ దురాగతమైనది తెలుస్తూ ఉంది, వి హనుమంతరావు గారి ఎంత దుష్టులు అనేది తెలుస్తూ ఉంది. ప్రజల ఆస్తి ఏది ఎట్లా దోచుకోవాలనేది కాంగ్రెస్ ఎదురు చూస్తున్నది దీంట్లో తెలుస్తూ ఉన్నది.
మీ దగ్గర సరైన ఆధారాలు లేవు, డాక్యుమెంట్లకి ఏం చూపించలేకపోయిందని చెప్పి కమిషనర్ అని చెప్పేసి అన్నారు. మీరు ఒకసారి జూమ్ చేస్తే ఇక్కడ కమిషనర్